జగన్ అక్రమాస్తుల కేసులో ఏమిటి కాలయాపన? డిశ్చార్జ్ పిటిషన్లకు ట్రయల్ సంబంధం లేదు, మేము అనేక వ్యాజ్యాలు విచారించి డిశ్చార్జ్ చేస్తున్నాం. సిబిఐ అఫిడవిట్లో విషయం లేదు, మా మార్గదర్శకాల ప్రకారం దర్యాప్తు కొనసాగాలి. సత్వర విచారణకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం సుప్రీంకోర్టు. తదుపరి విచారణ నవంబర్ 11కు వాయిదా. జగనన్నకి బాగా మూడినట్టే కనిపిస్తా ఉంది. అక్రమాస్తుల కేసులో అసలు విచారణ ప్రారంభం కాకుండా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ల ఎత్తుగడ సుప్రీంకోర్టులో చిత్తైంది. డిశ్చార్జ్ పిటిషన్లకు అసలు కేసుల విచారణకు మధ్య సంబంధం లేదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కేసుల సత్వర విచారణకు ఇదివరకే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని, కొత్తగా మళ్లీ ఆదేశించాల్సిన అవసరం లేదని తెలిపింది. విచారణలో ఎందుకు జాప్యం జరుగుతుందో తమకు తెలియడం లేదని పేర్కొంది. అదే సమయంలో జగన్ అక్రమాస్తుల కేసులో సిబిఐ అఫిడవిట్లో పొందుపరిచిన అంశాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది. ట్రయల్ కు డిశ్చార్జ్ పిటిషన్లు అడ్డంకి కానే కాదని స్పష్టం చేసింది. సర్వోన్నత న్యాయస్థానం గతంలో ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం విచారణ సాగించాలని ఆదేశించి జగన్ అక్రమాస్తుల కేసు విచారణను వేగవంతం చేయాలని, కేసుల ట్రయల్ను తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని, జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ టీడీపీ ఎమ్మెల్యే చేసినటువంటి కేసు విషయంలో ఇచ్చినటువంటి తీర్పుగా మనం చూస్తా ఉన్నాం. ఏదేమైనా బాగా జగన్ అన్న మీద కుట్ర చేస్తా ఉన్నారు మళ్ళీసారి అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఏదైతే చెప్తారో దాన్ని మాట్లాడకుండా అవన్నీ వినకుండా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం చాలా పారదర్శకంగా సరే ఇవాళ పవన్ కళ్యాణ్ అంటాడు ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత కళ్యాణ్ గారు చెప్పినటువంటి ఒక మాట నేను గుర్తు చేస్తా ఉన్నా. మనం అధికారంలోకి వచ్చింది ఏ రకమైనటువంటి రాజకీయ కక్షలు చేయడానికి కాదు, కేవలం రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్రం యొక్క డెవలప్మెంట్ కోసం అనేటువంటి మాట ఆయన వాడింది. కాబట్టి చాలా పారదర్శకంగా, చాలా ప్రత్యక్షంగా పారదర్శకంగా ప్రజలకి తెలిసేలాగా విచారణ చేపడితే మంచిదని కోరుతా ఉన్నా. సో దీనివల్ల ఎవరి సెంటిమెంట్స్ని ఎవరు రెచ్చగొట్టిన వాళ్ళు కాకుండా ఉండి ఆ విధంగా పనిచేయాలని కోరుతా ఉన్నా. నేతన్నకు అండగా చేనేత వాడదాం. జాతీయ చేనేత దినోత్సవంలో మంత్రి తుమ్మల పిలుపు. నేతన్న బీమా పథకం ప్రీమియం కింద LICకి 6 కోట్ల చెక్ అంటే చూస్తా ఉన్నాం.